హోంవర్క్స్ ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా పావుగంట ఉంది కాబట్టి ఒకటి చేసుకోవాలి. మిగతా టీచర్ గారికి చెప్పి టీచర్ గారికి చెప్పి ఆలకించి నా మాట ముందు టీచర్ గారు ఏమండి స్కూల్లో హోంవర్క్ ఎక్కువ ఇచ్చేసారు కాబట్టి తొందరగా విడిచిపెట్టియండి అని చెప్పాలి. అయితే హోంవర్క్ రాస్తాను. హోంవర్క్ రాసిస్తావా? రాయలేదా మరి ఇంకెప్పుడు రాస్తావు? ఎప్పుడు వెళ్తావు? ఇది ఏమి పేజీ లేవే. బుక్స్ కొంటాను. ఇది 2వ బుక్ కాల. అంతకుముందు ఒకటి కొన్నాను, అది అయిపోయింది ఆల్రెడీ. ఇది 2వ బుక్ కొనుక్కుంటాను. అవునా? అది ఈ మధ్యన కొన్నాను. ఎంత బేగా అయిపోయింది. ఏం చేస్తాను? పేజీలు కూడా చింపేస్తున్నావా ఏంటి? చూసుకొచ్చినట్టుగా ఉండదు. ఎంత అవుద్దేటి మళ్ళీ నోట్స్? 40 రూపాయల. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడే కొనాలా తర్వాత కొనాలా? ఇంకేం లేవు కదా. నోట్స్ కొంటే వెళ్ళిపోతావా? మరి అలా అంటున్నావు చెప్పు మరి ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పరా. చెప్పు మళ్ళీ వెళ్ళా ఇంకా మరి ఆ తర్వాత వెళ్ళాను కాదు. అసలు ఎందుకు వెళ్ళాలంటున్నావు? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. హోంవర్క్స్ ఎక్కువ ఇచ్చారని కారణం కాదు, ఇంకేదైనా ఉంటే చెప్పు. అది రీజనే కాదు. హోంవర్క్ ఉంటే ఎక్కువ ఉంటాయి మరి అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు ఎక్కువ పనులు ఉన్నాయి. నేనేమైనా మానేస్తున్నాను. అప్పుడు నాకు ఎన్ని పనులు ఉంటున్నాయి అనుకుంటున్నావు? 3 క్యారేజీలు అవర్చాలి, బట్టలు ఉతకాలి, తర్వాత వచ్చి ఇంకా తుడుచుకోవాలి, ఇల్లంతా చక్క పెట్టుకోవాలి నీట్గా. ఇంకా ఏమైనా బ్యాలెన్స్ పనులు ఏమన్నా ఇప్పుడు శ్రావణ మాసమా, పట్టులు దులుపుకోవడమా? అన్ని పట్టులు దులుపుకున్నావా చక్కగా? మరి ఇన్ని పనులు నేను చేస్తున్నాను కదా, నేను ఒక్కదాను. మరి మీతో ఏమని చెప్పుకుంటున్నాను? ఇన్ని పనులు ఎలా చేసుకుంటున్నాను, సాయం చేయడానికి అడుగుతున్నానా? కానీ మీరు మాత్రం ఎక్కువ హోంవర్క్స్ ఇచ్చేస్తున్నారు, ట్యూషన్కి వెళ్ళను అనేస్తున్నారు. అసలు అది కారణమే కాదు అసలు. అమ్మ ఎలాగైనా నేను అడ్జస్ట్ చేసుకుంటాను, నేను రాసుకుంటానులే, నేను ఇబ్బంది పెట్టను, నేను టీచర్కి అడుగుతానులే అనేసి అనుకోవాలా. ఓకేనా? టీచర్తో చెప్తావా హిందీ ట్యూషన్కి వెళ్ళి? అర్థం కాలేదు. వింటే కదా అర్థం అవుతుంది. దించే పరుచుకుంటే అర్థం కాలేదంటావా? ఆలకించాలి ముందు. అందుకే విను అన్నాను, అమ్మ చెప్పిన మాట విను అనేసి. అర్థమైంది లేదా? ఇప్పుడేనా? హోంవర్క్స్ ఉంటాయి. వెళ్ళిపోతాను ట్యూషన్కి, టీచర్కి చెప్పేస్తాలేమ్మా ఎక్కువ హోంవర్క్స్ ఉన్నాయి, తొందరగా వచ్చేస్తాలా అని చెప్పాలి. ఓకేనా? చెప్తావా లేదా? టీచర్కి అడుగుతావా హోంవర్క్స్ ఇచ్చారు? నా దగ్గర అడగడం కాదు, టీచర్ దగ్గర అడగాలి. స్కూల్లో హోంవర్క్స్ ఇచ్చారు నవ్వు ఆపుకుంటున్నావు కదరా అనేసి టీచర్కి అనాలి. ఇగో నా మాటలో ఆలోచించి ఇంకేం. ఇక బేరాయి టైం అయిపోతుంది. ఇగో కరెక్ట్గా ఇంకా 20 నిమిషాలు ఉంది 5 అవ్వడానికి. ఫోనా ముందుగా నేను చెప్పిన హోంవర్క్ చేసి 5 అయ్యేసరికి శుభ్రంగా రెడీ అయ్యి ట్యూషన్కి వెళ్ళిపో. అట్నుంచి తొందరగా వచ్చి ఇస్తే అన్నీకి అడిగేసి ఓ పావు గంట అరగంట ఇస్తానులే ఏదానికి నచ్చింది. తెలుగులో ట్రాన్స్ఫర్ చేయాలి. చూసుకోండి తెలుగు అర్థాలు అనేసి టీచర్ చెప్పరా? టీచర్ అడుగు. అక్కడికి వెళ్ళి అవ్వట్లేదు, ఇంకో లెసన్ ఇక్కడ ఈ లెసన్, ఈ 14th లెసన్ చెప్పాలి. ఈ మధ్యలో ఈ 7, 8 లెసన్లు చెప్పి ఈ లెసన్ చెప్పాలి. మధ్యలో ఎవరు ఖాళీ ఉండట్లేదు. ఇప్పుడు అవ్వదు కదా మరి, అన్నీ లేరు. కాలేజ్కి ఎక్కడున్నాడు? కాలేజ్కి వెళ్ళిపోయాడు కదమ్మా. కాలేజ్కి వెళ్ళలేదు. వెళ్ళలేదు. నీకు తెలిసేటి లేడు. ఉన్నాడు. కాలేజ్కి వెళ్ళిపోయాడు కదమ్మా. అయినా ఫోన్ బీపీ తెప్పించకు నాకు. ఓపిక తక్కువ నాకు, ఓపిక తక్కువ. మరి అమ్మ ఫోను అడుగుతుంది.
అడుగుతున్నావు? అన్నీ లేడు కదా, కాలేజ్కి వెళ్ళిపోయాడు. కావాలంటే అన్నీకి వచ్చిన తర్వాత నేను అడిగేసి ఇస్తానులే, ఓకేనా? అంతగా కావాలంటే మన టీవీలో యూట్యూబ్ వస్తుంది కదా, ట్రై చేయి. అందులో అవ్వకపోతే అది అవ్వకపోతే నేను ఇంకేం చేయలేను. ట్యూషన్కి వెళ్ళి టీచర్కి అడుగు. అది టైం ఉండట్లేదు. రాష్ట్ర వాళ్ళకి ఇంత పెట్టేస్తున్నారు, ఇంత ఉంది. మరి నేనేం చేయాలి? నువ్వే ఆలోచన. నేనేం చేయగలను? నాకేమో తెలుసా? కొన్ని ఏదైనా చెప్పడానికైనా హిందీ నాకేం చదవడం తెలుసు? మాత్రమే, ఇంకేమి చదివి వచ్చి సర్లే, ఈ రోజుకి ఎలాగోలాగా నీకు వచ్చినట్టుగా చేసుకో. మా టైం అయిపోతే వెళ్ళిపో. వెళ్ళి టీచర్కి డౌట్ ఉంటే అడుగు. అప్పటికే ఆవిడ రాకపోతే నువ్వు ఈలోపు అన్ని కాలేజ్ నుంచి వచ్చేస్తాడు. వచ్చాక అడిగి తెలుసుకొని నేర్చుకుంది, ఓకేనా? ఏమైందా? వెళ్ళిపోతావు కదా, ఓకేనా? బాయ్ చెప్పు. వెళ్ళిపోతాను చెప్పు. అల్వా వెళ్తాను, వెళ్ళిపోతాను లేదు. పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. అలా పోతాను. అది అలా ఉండాలి మరి, ఓకేనా? సరే. బాయ్ అమ్మా. బాయ్. అడుగు టీచర్కి. టీచరు హోంవర్క్స్ ఎక్కువ ఉన్నాయండి, తొందరగా విడిచిపెట్టి మన అమ్మగారు చెప్పమన్నారు అని చెప్పోగానే. బాయ్. పిల్లలు ఇలాగేనండి పేచీ పెడతారు. నేను స్కూల్కి వెళ్ళనమ్మా, ట్యూషన్కి వెళ్ళనమ్మా, లేకపోతే ఇది తిన్నమ్మా, అది చేయనమ్మా అంటారు. కానీ మనం దానికి ఈసిపోయి ఎందుకులే చిరపడి ఇష్టం అనకుండా ఏదో రకంగా బతిమలాడి వాళ్ళకి స్కూల్కి పంపించాలని, మెయిన్ అయితే స్కూల్కి బాగా పంపించాలండి. ఎందుకంటే క్లాసులు మిస్ అయిపోతారు. అలవాటు పడిపోయారు అనుకోండి, ఒక రోజు 2 రోజులు ఇంకా ఏదో రకంగా టక్ వేస్తూ ఉండిపోతారు. కాబట్టి మనం ఏదో రకంగా ఆలోచించి బుద్ధించో లేకపోతే వాళ్ళకి ఇష్టమైనది పెట్టో ఏదో రకంగా పంపించాలి. చూడండి, ఇందాక వెళ్ళన్నాడు కదా, ఇప్పుడు మరి ఎలాగ వెళ్ళాడు అంటే మనం కొంచెం ఓర్పు ఉండాలి. మనం ఓర్పు సహనం ఉంటేనే మనం ముందుకు ఏదైనా వెళ్ళగలం. ఇదేనండి నా కాన్సెప్ట్. ఏమైతుంది సరేనండి, ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.